హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను ఈజీగా పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పొటాటోస్ 1/2 కిలో, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక బాండల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసేసుకోండి. పొటాటో ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ముక్క బాగా మగ్గనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. చూడండి, పొటాటో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకోండి. చూడండి, స్టవ్ ఆఫ్లోనే పెట్టుకొని ఇలాగే ఒక 2-3 నిమిషాలు వేయించుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసేసుకొని రెడీ అయిపోయింది. అంతేనండి, పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.